హాయ్ అండి. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 25. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు గౌతమ్ మధు ఇంట్లోకి దొంగలా వచ్చాడు. ఇక దొంగలా వచ్చిన గౌతమ్ గుండెల మీద కొడుతూ "నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు వచ్చావు?" అంటుంది కోపంగా. గౌతమ్‌కి కూడా ఏమాత్రం తగ్గకుండా "నిన్ను తీసుకెళ్ళడానికి" అంటాడు. "నేనా? నీతో అస్సలు రాను" అని "ఇక మీరు వెళ్ళొచ్చని" డోర్ వైపు చూపిస్తుంది. అది లాక్ పెట్టడం చూసి "ఏయ్! డోర్ లాకెందుకు వేశావు? మా అమ్మగారిని చూసిందనుకో ఇలా వస్తుంది" అని అంటుంది కంగారుగా మధు. "వస్తే రాని, ఏదో అల్లుడు, కూతురు సరసలాడుతున్నారు అని అనుకుంటుంది. అంతే కదా" అని సిగ్గుపడి వెళ్ళిపోతారు అని అంటాడు కన్ను కొడుతూ. "ఛీ! సిగ్గులేదు" అని గౌతమ్‌ని ఒక ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తూ "మరి మీ చెల్లయ్య గారిని ఏం చేశారు? మీతోనే తీసుకొని వచ్చారా? లేక పెళ్లి చేసి అత్తారింటికి పంపించారా?" అంటుంది. "ఒసేయ్! నీకు నాతో తిట్టించుకోవటం అంటే అంత బాగా ఇష్టం కదే! అందుకే కదా మాటిమాటికి మా చెల్లెలి మ్యాటర్ తీసుకొస్తావు" అని మధు కళ్ళల్లోకి చూస్తూ మధు నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాగుతాడు. ఇక మధు ఒక్కసారిగా గౌతమ్‌కి బబుల్ గమ్‌లా అతుక్కుపోతుంది. గౌతమ్ మధు కళ్ళల్లోకి చూసి తన లిప్స్‌ని అందుకుని స్మూత్‌గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మధు "హే వదులు" అని గింజుకుంటుంటే ఇంకా డీప్‌గా కిస్ చేస్తాడు. ఇక మధుకి మెల్ట్ అవుతూ చుట్టూ చేతులు వేస్తుంది మధు. గౌతమ్ ఆ స్మూత్ కిస్‌ని హార్డ్‌గా మార్చేసి తన పెదవుల్ని ఇంకా జుర్రేస్తున్న సమయంలో "అమ్మ మధు" అన్న పిలుపు వినిపిస్తుంది. మధు గౌతమ్‌ని కష్టంగా విడిపించుకొని గౌతమ్‌ని అక్కడే ఉండమని చెప్పి తన డ్రెస్ సెట్ చేసుకుని రూమ్ డోర్ తీస్తుంది. "అదేంట్రా తలుపేసేశావు" అని అంటారు పార్వతీగారు. "అంటే అమ్మా దోమలు కుడుతున్నాయి. అవి బయటనుంచే వస్తున్నాయని వేసేశాను" అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న పార్వతీగారిని చూస్తూ కావాలని ఆవలిస్తూ "సరే అమ్మా నిద్రొస్తుందని" తలుపు వేసి గుండెల మీద చెయ్యి వేసుకుని రిలాక్స్ అవుతున్న మధుని చూసి చిన్నగా నవ్వుతాడు గౌతమ్. ఆ నవ్వుకి మండి గౌతమ్ వంక కోపంగా చూస్తూ "అసలు నిన్నెవరు రమ్మన్నారు" అంటుంది కోపంగా. "నేను రావటం నీకిష్టం లేదా?" అంటాడు గౌతమ్ ఐ వింక్ చేస్తూ. "లేదు" అని అంటుంది మధు. "అబద్ధాలు ఆడికే మధు, ఆడపిల్లలు పుడతారు" అని అంటాడు. "పర్వాలేదులే, నాకు ఆడపిల్లలే కావాలి. అప్పుడు నా చెల్లికి కొడుకు పుడితే వాడికిచ్చి పెళ్లి చేస్తా" అంటాడు హ్యాపీగా. దాంతో మధుకి మండి "వెళ్తావా లేదా?" అంటుంది కోపంగా. "నిజం చెప్పే, నేనుండడం నీకిష్టమే కదా! అందుకే అత్తయ్యకి నిజం చెప్పకుండా దాచావు" అంటాడు గౌతమ్. మధు కోపంగా చూస్తుంది. మధుని మంచం మీదకి తోసి తనపైనే పడుకుని తన ఎద మీద తల వాలుస్తాడు. "వదులు" అని మధు గింజుకుంటుంటే "ఆగవే బాబూ, చాలా రోజులయ్యింది ఈ ప్లేస్ మీద పడుకుని" ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేసి తనని టచ్ చేస్తున్న సమయంలో మధు కోపంగా లేచి "నన్ను ముట్టుకుంటే నా శవాన్ని చూస్తావు. మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి" అంటుంది కోపంగా. గౌతమ్ కూడా కోపంగా "నా పెళ్ళాం నా ఇష్టం. నిన్ను ముట్టుకోవటమే కాదు ఏమైనా చేసుకుంటాను. అడిగే హక్కు నీకు కూడా లేదు" అంటాడు. "ప్రస్తుతానికి బ్రతికి ఉన్నాను. నీ మాటలతో దయచేసి నన్ను చంపకు" అంటుంది కోపంగా. "హేయ్! ప్రతిసారి ఏదో తప్పు చేసిన వాడిలా చూస్తున్నావు. నేనేం తప్పు చేశాను?" అంటాడు కోపంగా. మధు చిన్న నవ్వు నవ్వి "ఏం చేశావా?" అని తన పైట తీసి పక్కన పడేస్తుంది. గౌతమ్ మధు బాడీని చూస్తూ తన పెట్టిన ఘాటులు ఇంకా ఉండడంతో "అర్థమయ్యిందా" అని వేసుకుంటూ "నేను బ్రతికుండగా నీతో రావటం అనేది జరగని పని" అంటుంది. "అది చూస్తాను" అని ఎలా వచ్చాడో మళ్ళీ అలానే సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. గౌతమ్‌కి కూడా బాధ అనిపిస్తుంది మధుని అలా చూసి. ఇక మధు ఏడుస్తూ ఆ రోజు నిద్రకి దూరమవుతుంది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. భూమి, ఆకాష్‌లు వేరే కంట్రీ వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండటం ఇష్టం లేక. ఇక ఆకాష్ వేరే కంట్రీలో బిజినెస్ పెట్టి భూమితో హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక నవ్య గుణ ప్రేమని అర్థం చేసుకుని అరుణ్ ద్వారా తెలుసుకుంది. వాళ్ళు కూడా భార్యాభర్తల్లా ఉండడం మొదలుపెట్టారు. ఇక భార్యాభర్తలండగా చిన్నగా గిల్లి గజ్జాలు మామూలే కదా! కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవటం అది మామూలే అందరికీ. ఇక ఇక విరాజు రూప ద్వారా వింధ్య ప్రేమను అర్థం చేసుకుని తనని పెళ్లి చేసుకున్నాడు. తనకు ఒక పాప పుట్టింది. తన పేరు రియాను కూడా పెట్టారు. ప్రేమను కోల్పోయిన విరాజ్‌కి వింధ్య ద్వారా తన ప్రేమ అందింది. ఇలా ఇక గౌతమ్ కూడా ఇంటి ఎదురుగుంటా ఉండటం వలన రోజు మధు వైపు చూడటం, మధుని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటూ ఉండేవాడు.
ఇక గౌతమ్ మెల్లిమెల్లిగా మధు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా దగ్గరయ్యాడు. గౌతమ్‌కి తెలియకుండానే మధుని ప్రేమించడం మొదలుపెట్టాడు. మధు కూడా గౌతమ్ తన ప్రేమ కోసం పడుతున్న పాట్లు చూసి మనసులోనే నవ్వుకునేది. కానీ బయట పడేది కాదు. మధు మళ్ళీ తన మెడలో తాళిబొట్టు, నుదుటికి కుంకుమ పెట్టుకోవటం మొదలుపెట్టింది. ఎంతైనా భార్యాభర్తల బంధం కదా! ఇక మధు కాలేజ్‌కి వెళ్తూ ఉండగా గౌతమ్ కూడా తన వెనకాలే వెళ్ళాడు. మధు, ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు. ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది నువ్వు వెళ్ళిపోయాకనే తెలిసింది. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పాడు. అయినా సరే మధు సైలెంట్‌గా ఉండిపోయింది. ఏమీ మాట్లాడకుండా. అయినా సరే గౌతమ్‌కి దూరంగానే ఉంది మధు. అలా రోజులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వర్షతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు గౌతమ్. ఒకరోజు సడెన్‌గా గౌతమ్‌కి యాక్సిడెంట్ అవుతుంది. అది తెలిసిన మధు హాస్పిటల్‌కి పరిగెత్తుకుని వెళ్తుంది. గౌతమ్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. గౌతమ్ స్పృహలోకి వచ్చి, "ఎంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే నాపైన దాస్తావు? నేను చేసిన దానికి నిన్నెన్ని సార్లు క్షమాపణ అడిగాను" అని అంటాడు గౌతమ్ కంటినిండా నీళ్లతో. ఇక మధు తల్లిదండ్రులు కూడా సైలెంట్‌గా ఉంటారు. ఇక మధు గౌతమ్ ప్రేమను అర్థం చేసుకుని తనతో కలిసిపోతుంది. ఇక గౌతమ్ మధుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా వేరే అమ్మాయిల జోలికి పోనే పోడు. ఇక తనతో కలిసి జీవితం సాగిస్తుంది. ఇద్దరు మంచి జీవితాన్ని గడుపుతారు. వర్ష కూడా మెల్లిమెల్లిగా మధుని అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. వర్షకి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసాడు గౌతమ్. తను వేరే కంట్రీకి వెళ్ళిపోయింది. ఇంకా భార్యాభర్తలను గొడవలన్నీ మామూలే. కాకపోతే ఆ బంధంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఎన్ని గొడవలున్నా సరే మూడో వ్యక్తికి మాత్రం తెలియకూడదు. అది స్టోరీలో అయినా, నిజ జీవితంలో అయినా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మూడో వ్యక్తి ఎప్పుడైతే వస్తాడో అప్పుడే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఒక నా చిన్న స్టోరీ. దీంతో స్టోరీ అయిపోతుంది. దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఈ స్టోరీని లైక్ చెయ్యొచ్చు. కాకపోతే చాలా పెద్దది చెయ్యొచ్చు. ఇంకా అది నాకిష్టం లేదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేసి సెట్ చేసేసాం కదా! ఇంకందుకే. ఎంతో కష్టపడి మీకు నేను స్టోరీ ఇస్తున్నాను. నేనే కాదు, యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు కూడా స్టోరీస్ చెప్పే రైటర్స్ ప్రతి ఒక్కరు కూడా అలానే ఇస్తారు. నేను ఒకదాన్నేనని చెప్పట్లేదు. కాకపోతే ఆ స్టోరీ ఇచ్చిన తర్వాత రీచ్ రాకపోతే మాకు బాధ అనిపిస్తుంది కదండీ! ఆ స్టోరీ నేను రాయడమైనా సరే, ఎవరి చేతైనా రాయించడమైనా, మా ఫ్రెండ్ చేత గానీ, మా సిస్టర్ చేత గానీ ఎవరు రాసినా సరే, ఆ స్టోరీకి రీచ్ రాకపోతే బాధ అనిపిస్తది కదా! ఒకవేళ రీచ్ వచ్చిందనుకో, ఎక్కువ భాగాలు పెట్టడానికే మేము ట్రై చేస్తాం. క్లోజ్ చేయడానికి చూడం. ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుందండి వ్యూస్ రాక. అది మిమ్మల్ని ఏమీ నేను అనడం లేదు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నేను అడిగే పెడతాను. మీకు ఏ స్టోరీ అంటే ఇష్టమని. వాళ్ళు ఇచ్చిన సజెషన్ బట్టే నేను నెక్స్ట్ స్టోరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కొత్త స్టోరీ అప్లోడ్ చేశాను. అది చూసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాను. మీరిచ్చే కామెంట్ లైకే నాకెంతో మోటివేషన్. మీరిచ్చే కామెంట్లు మీకు తెలీదు కానీ ఒకటికి 2 సార్లు చదువుకుంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరిచ్చే సజెషన్స్ కూడా నేను తీసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.